1000 రూపీస్ నుంచి 1.5 lakh వరకు ఫిష్ ఉంటుంది ఒక్కొక్కటి. ఇక్కడ ఫోటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ప్లేస్ ఇది. ఇవి సముద్రాల్లో కనిపించే జీవులు. లైటింగ్ వేసి ఇంకా సూపర్ గా ఉంటుంది జలకన్య. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసి మన హిందూపూర్ లో పట్టుగొల్ల మార్కెట్ ఆపోజిట్ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి బిందు ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ అనేది మనకి 8వ తారీఖు గ్రాండ్ గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా గ్రాండ్ గా మన హిందూపూర్ లో ఇంతకు ముందు మనకు ఇక్కడ ఎగ్జిబిషన్ చాలా సార్లు వేసినారు. వాటికి దీనికి డిఫరెంట్ గా ఉంది. ఫిష్ ఎక్వేరియంస్, దాంతో పాటు ఫుడ్ స్టాల్స్, చాలా రకాల గేమ్స్ అనేవి ఈ ఎగ్జిబిషన్ లో ఉన్నాయి. చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం అన్ని ఇక్కడ చూపిస్తాను, వీడియోలో చూసేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఎంజిఎం గ్రౌండ్ పెళ్ళే రోడ్. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంజిఎం గ్రౌండ్ పెళ్ళే రోడ్డు. ఇక్కడ వచ్చేసి పట్టుగొల్ల మార్కెట్. ఈ పట్టుగొల్ల మార్కెట్ ఆపోజిట్ లోనే బిందు ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అనేది వేస్తున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఎగ్జిబిషన్ అని వెల్కమ్ బోర్డు మనకు కనిపిస్తుంది. ఇక్కడ లోపలికి రాగానే మనకి ఫోటో షూట్ కి సంబంధించిన ప్లేస్ అనేది, సెల్ఫీ ప్లేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మంచి ఫ్లెక్సీలు అనేవి పెట్టింటారు. చాలా బాగుంటుంది. చూడొచ్చు, అంతా రెడీ చేస్తున్నారు ఇక్కడ. ఇంకొక 2 రోజుల్లో మనకి గ్రాండ్ గా మన హిందూపూర్ లో ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ఈ ఏనుగులు వచ్చేసి ప్రత్యేకంగా కేరళ నుండి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ కి తెప్పించినారు. చాలా గ్రాండ్ గా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫోటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ప్లేస్ ఇది. ఇదంతా రెడీ చేస్తే ఇలా వస్తుంది. చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లెక్సీ ఉంది. సేమ్ ఈ విధంగా ఇక్కడ ఈ ఫ్లెక్సీలా కనిపిస్తుంది చూడండి. ఇలా వచ్చేస్తుంది. ఇదంతా రెడీ అవుతే ఇంకో 2 రోజుల్లో మనకి గ్రాండ్ గా ఓపెన్ అవుతుంది ఇక్కడ మన హిందూపూర్ లో. ఇవన్నీ ఫోటో సెల్ఫీ తీసుకోవడానికి ఇక్కడ ఫ్లెక్సీలు ఎంట్రెన్స్ లో. లోపలికి ఎంటర్ అవ్వని ఈ ఫ్లెక్సీలు కనిపిస్తాయి. ఈ ఫ్లెక్సీల దగ్గరే మనం 1/2 అవర్ అనేది టైం కేటాయించాలి. అంత బాగున్నాయి. ఒక ఫ్లెక్సీ చూపిస్తాను చూడండి. ఫొటోస్ తీసుకోవడానికి చాలా సూపర్ గా ఉన్నాయి. ఇక్కడ చుట్టూ ఉన్నాయి, చూసుకోవచ్చు. డిఫరెంట్ అనిమల్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇంకా తొందరలో మనకి రంజాన్, ఉగాది 2 బిగ్ ఫెస్టివల్ చేసుకుని సాయంకాలం వచ్చేసి మనకి ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఒక 2 అవర్స్. మనకు భారీ ఖర్చుతో ఇది ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ వేస్తున్నారు. అంతకు ముందు 2-3 సార్లు మనకి హిందూపూర్లో వేసినారు కదా, వాటితో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. భారీ ఖర్చుతో ఇది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఫోటో షూట్ తర్వాత ఇక్కడ ఫిష్ ఎక్వేరియంస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఫిష్ ఎక్వేరియంస్ ఉన్నాయి. ఈ పక్క వచ్చేసి మనకి ఆపోజిట్ ఫిష్ కి సంబంధించిన ఫోటోలు కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ కూడా మనము సెల్ఫీ ఫోటోస్ అనేవి తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి. దాదాపు 300 నుండి 400 రకాల దాకా ఇక్కడ చేపలు అనేవి ఎక్వేరియంస్ లో పెడతారు. చూడొచ్చు మనము. ఇవన్నీ మనకు దాదాపు ఒక 10-15 దాకా మనకి ఎంట్రెన్స్ లోనే ఎక్వేరియంస్ అనేవి కనిపిస్తాయి. చాలా బాగున్నాయి. ఫిష్ వేసేసి లోపలికి మనకి లైటింగ్ పెడితే చూడడానికి సూపర్ గా ఉంటుంది. ఫిష్ ఎక్వేరియం అనేది మన హిందూపూర్ లో ఫస్ట్ టైం పెడతా ఉండేది ఎగ్జిబిషన్ లో. చూడండి, ఇవి సముద్రాల్లో కనిపించే జీవులు. వాటిని కూడా ఇక్కడ పెట్టినారు. ఇవి వచ్చేసి 10-15 దాకా ఇక్కడ కనిపిస్తాయి ఫిష్ ఎక్వేరియంస్ కి ఆపోజిట్ లో. ఇక్కడ జలకన్య చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ లైటింగ్ వేసి ఇంకా సూపర్ గా ఉంటుంది జలకన్య. పక్కనే డ్రాగన్, నిప్పుకోడి 2 కనిపిస్తాయి ఇక్కడ. ఇప్పుడు మనము ఫిష్ టన్నల్ లోపలికి వెళ్దాము. పైన మనకి ఫిషెస్ అన్ని ఉంటాయి, కింద మనం నడుచుకొని వెళ్ళాలి. చాలా సూపర్ గా ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనం లోపలికి వెళ్తే. చూస్తాం రండి. ఇప్పుడు ఇంకా రెడీ అవుతుంది. ఇప్పుడు రెడీ కాకుండా ముందు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రండి.
ఫిష్ టన్నాలు ఇవి చూడండి. పైన మనకి ఇక్కడంతా మొత్తం ఫిషెస్ వస్తాయి. వాటర్, ఫిషెస్, తర్వాత లైటింగ్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అవుతుంది. ఇంకొక 2 days లో మనకి గ్రాండ్ గా ఇక్కడ రెడీ అవ్వబోతుంది. చాలా బాగుంది చూడండి. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఫోటో షూట్స్ తీసుకోవడానికి ఫ్లెక్సీలు అనేవి పెట్టినారు. తర్వాత వచ్చేసి మనకి ఫిషెస్ ఎక్వేరియంస్ వస్తాయి. తర్వాత ఫిష్ టనల్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చేసి మనము చిన్న చిన్న స్టాల్స్ అనేవి వేస్తారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్, తర్వాత పిల్లలకు ఆడుకునే ఆట బొమ్మలు అన్ని ఉంటాయి. ఇప్పుడు చూసేద్దాం రండి. పాప్కార్న్ స్టాల్ ఇది. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న జ్యువెలరీ షాప్స్, పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు షాపులన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడంతా మొత్తం ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ వరకు షాపులు అనేవి కనిపిస్తాయి ఇక్కడ. ఇంకా సెట్ చేస్తున్నారు. ఇంకో 2 days లో మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. చూసుకోవచ్చు. ఈ పక్క 5, ఈ పక్కన ఒక 5 మనకు ఇక్కడ షాపులు అనేవి ఏర్పాటు చేస్తారు. చూడండి. మనకు షాపింగ్ స్టాల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం అన్ని గేమ్స్, ఇటువైపు అటువైపు 2 వైపులా మనకి గేమ్స్ అనేవి స్టాల్స్ అనేవి పెడతారు. చాలా బాగుంటాయి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకు ఇక్కడ ఈ గేమ్స్ అనేవి ఆడితే. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అనేవి ఇక్కడ పెడతారు. ఇంకా సెట్ చేస్తున్నారు. మనకు తొందరలో 2 days లో మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫుడ్ స్టాల్స్ దగ్గరకు వచ్చేసినాము. ఐస్ క్రీమ్ ఇది ఇక్కడ చూడొచ్చు. మనకి ఇంకా అంత మొత్తం రెడీ అయిపోయింది. ఇందులోకి ఐటమ్ ఒకటే రావాల్సింది, పెండింగ్ ఉండేది. స్ప్రింగ్ పొటాటోస్ ఇక్కడ జయాన్ ఇక్కడ స్పెషల్ గా మనకి పొటాటోస్ తో స్ప్రింకిల్స్ అనేవి తయారు చేసిస్తారు. మనకి డిఫరెంట్ డిజైన్ తో మనకు వస్తుంది. స్మోక్ బిస్కెట్, ఫైర్ పాన్ ఇక్కడ స్పెషల్ గా మనకు దొరుకుతాయి. మనకు ఫుడ్ స్టాల్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనకు ఇక్కడ జాయింట్ వీల్ గానీ, బ్రేక్ డాన్స్, కొలంబోస్ అన్ని మొత్తం అన్ని డ్రాగన్, ట్రైన్ మొత్తం అన్ని ఇక్కడ లాస్ట్ లో మనకు కనిపిస్తాయి. చాలా స్పెషల్ గా ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వస్తే ఫ్యామిలీస్ తో వస్తే మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఒక 3 hours. చాలా బాగుంది ఎగ్జిబిషన్. అందరూ విజిట్ చేయండి. ಕೆಲಸ ಮಾಡು, ದುಡ್ಡು ತಗೋ ಅಷ್ಟೇ. देखो हमारा भी निकालो, निकालो भाई यार वीडियो. సార్ గ్రాండ్ గా మన హిందూపూర్ లో ఎగ్జిబిషన్ అనేది 8వ తారీఖు రన్నింగ్ కాబోతుంది. ఏమేమి ఉంటాయి సార్ మీ ఇందులో? మెయిన్ అంటే ఫిష్. ఇది ఒక 1000 రూపీస్ నుంచి 1.5 lakh వరకు ఫిష్ ఉంటది. ఒక్కొక్క ఫిష్ ఉంటది. మన హిందూపూర్ అనేది ఇది ఒక పెద్ద కొత్త కాన్సెప్ట్. హిందూపూర్ ప్రజలకి ఒక్కొక్క సంవత్సరం అనేది ఒక్కొక్క కాన్సెప్ట్ తో కొత్తగా ఇక్కడ బిందు ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ అనేది నడపబడుతుంది. ఇంతకు ముందు గత సంవత్సరాల్లో 12-13 సంవత్సరాల నుంచి మన ఈ బిందు ఎగ్జిబిషన్ అనేది కొద్దిగా చాలా పెద్దగా ఇక్కడ పెడుతూ ఉన్నాం. అలాగనేసి ఈసారి సమ్మర్ హాలిడేస్, మన రంజాన్ పండుగ, మన ఉగాదికి దీని వల్ల మనం కొద్దిగా బాగా గ్రాండ్ గా చేయాలనేసి మనం చాలా ఖర్చుతో కూడిన కాన్సెప్ట్ అనేది పెట్టి ఉన్నాం. ప్రతిసారి డిఫరెంట్ కాన్సెప్ట్, ప్రతిసారి బోర్ కొట్టకుండా ఏదో ఒకటి డిఫరెంట్ గా పెడుతూ డిఫరెంట్ గా ఉంటుంది. చాలా గ్రాండ్ గా సక్సెస్ కావాలి సార్. థ్యాంక్ యూ సార్. మీది సార్ టైమింగ్ సార్? సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.